హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఓఎన్జీసీ వాళ్ళది. సో ఇక్కడ దీనికైతే 10th పాస్ అయితే చాలు, ఏ ఎగ్జామ్ అయితే ఉండదు అండ్ ఎగ్జామ్ ఫీజ్ కూడా ఉండదు. మన సొంత రాష్ట్రంలో అయితే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. దీనికైతే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. నేను ఇన్ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు లొకేషన్స్ అండ్ సీట్స్ ఎన్ని ఉన్నాయనేది. సో ఈ జాబ్కి అయితే సేమ్ డిస్టిక్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ రిజర్వేషన్స్ కూడా ఇచ్చారు. సో క్యాస్ట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. సో ఏజ్ క్రైటీరియా వచ్చేసి మినిమం అయితే 18 years ఆఫ్ ఏజ్ అయితే కంపల్సరీ ఉండాలి అండ్ మ్యాక్సిమం 24 ఏజ్. సో మ్యాక్సిమం అయితే 24 years 25th October 2024కి అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి అప్పర్ ఏజ్ అనేది 5 years వరకు అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకు ఉంది. సో 3 years అయితే ఓబీసీ వాళ్ళకైతే ఉంది. సో ఇలా ఏజ్ రిలాక్సేషన్ అనేది క్యాస్ట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ అయితే ఉంటుంది. సో ఈ అప్లికేషన్ అనేది ఆల్రెడీ 5th October 2024 నుంచి ఓపెన్ అయింది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లయింగ్ అయితే 25th October 2024. సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ పీడిఎఫ్లో వాళ్ళు క్లియర్గా వాళ్ళ ఒఫిషియల్ సైట్లో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేశాక ఆ పీడిఎఫ్లో మనకి ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఆ లింక్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ సైట్లో ఉన్న లింక్ ద్వారానే అప్లై చేసుకోవాలి, ఇంకా వేరే సైట్స్లో అయితే అప్లై అనేది చేయొద్దు. సో ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, వేరే సైట్స్లో అయితే మనం అప్లై చేయకండి. జస్ట్ ఓన్లీ వాళ్ళ ఒఫిషియల్ సైట్ ఓఎన్జీసీలో ఇక్కడ వాళ్ళ పీడిఎఫ్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిన లింక్ పై క్లిక్ చేస్తే మీరు రీడైరెక్ట్ అవుతారు. సో ఆ లింక్ ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఒకసారి పీడిఎఫ్ అనేది క్లియర్గా చదివి క్వాలిఫికేషన్ అనేది మీరు ఎలిజిబుల్ అవుతేనే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేయండి. సో మనకి అన్ని ట్రేడ్స్ వాళ్ళకైతే 12 months అయితే ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో స్టైపెండ్ వచ్చేసి కేటగిరీ వైజ్ అండ్ క్వాలిఫికేషన్ వైజ్ స్టైపెండ్ అమౌంట్ అనేది పర్ మంత్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీటెక్ వాళ్ళకైతే మంత్లీ అయితే 9,000 స్టైపెండ్ ఇన్ రూపీస్ అయితే ఉంటుంది. సో 3 years ఆఫ్ డిప్లొమా చేసిన వాళ్ళకైతే క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్, సో వాళ్ళకి స్టైపెండ్ వచ్చేసి 8,050 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది. సో ఇలా క్వాలిఫికేషన్ వైజ్ అయితే మనకి స్టైపెండ్ అయితే ఉంటుంది. 10th 12th చేసిన వాళ్ళకైతే 7,000. సో ఐటీఐ ట్రేడ్ 1 year డ్యూరేషన్ చేసిన వాళ్ళకి 7,700 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది. సో ఐటీఐ ట్రేడ్ 2 year డ్యూరేషన్ చేసిన వాళ్ళకి 8,050 రూపీస్ అనేది స్టైపెండ్ పర్ మంత్ అయితే ఉంటుంది. సో సెలెక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మెరిట్ లిస్ట్ ద్వారా అయితే జరుగుతుంది. సో సపోజ్ ఇప్పుడు 2 personsకి సేమ్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటే మాత్రం ఎవరికైతే ఎక్కువ హై ఉంటుందో వాళ్ళనైతే సెలెక్ట్ చేస్తారు. జనరల్ కండిషన్స్ అనేది కూడా ఇచ్చారు. మీరంతా ఈ జాబ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతేనే అండ్ క్వాలిఫికేషన్ ఫుల్ఫిల్ అవుతేనే ఈ జాబ్కి అనేది మీరు అప్లై చేయండి. సో ముందుగా అయితే మీ పీడిఎఫ్ అయితే క్లియర్గా చదివి ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. మీ డిస్ట్రిక్ట్లో మీరు క్వాలిఫై అయిన డిస్ట్రిక్ట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో అవి కూడా ఒకసారి క్లియర్గా చూసి అక్కడైతే అప్లై చేయండి. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే వాళ్ళ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి అయితే మెసేజ్ అయితే వస్తుంది. సో మీరైతే ప్రజెంట్ యూజ్ చేసే మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీ క్లియర్గా ఇవ్వండి. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే దానికైతే మెసేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ అండ్ వెరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది. సో సెలెక్ట్ అయిన వాళ్ళైతే డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే 4th October 2024 అప్లై డేట్. సో ఎండ్ డేట్ అయితే 25 October 2024 అయితే ఎండ్ అవుతుంది. సో రిజల్ట్ అండ్ సెలెక్షన్ అయితే 15th September 2024 అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో 10th grade వారికి ఏ పోస్ట్ ఉంటాయి అండ్ 12th grade అండ్ డిప్లొమా చేసిన వాళ్ళకి సో సపరేట్ క్వాలిఫికేషన్స్కి సపరేట్గా వాళ్ళకు సపరేట్ పోస్ట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్స్ వైజ్ చూసుకుంటే ఇక్కడ మనకి కాకినాడలో అయితే ఆంధ్రప్రదేశ్ ఆల్ డిస్ట్రిక్ట్స్లో అయితే కాకినాడ ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే
ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ రాజమండ్రికి అయితే కృష్ణా, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మనకి సపరేట్ డిస్ట్రిక్ట్స్ వైజ్ అయితే మనకి సపరేట్ పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరైతే ఏ డిస్ట్రిక్ట్లో క్వాలిఫై అయ్యారో ఆ డిస్ట్రిక్ట్లో ఏమేమి పోస్టింగ్ ఉందో ఒకసారి క్లియర్గా చూసుకుని దానికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి గోవా, హజీరా ఇలా చాలా మనకి స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్లో అయితే మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఏమేమి పోస్ట్స్ ఉన్నాయో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ముంబై సెక్టర్లో అయితే 310 అలా ఉంది. సో ఇలా పీడిఎఫ్ అనేది క్లియర్గా చూసుకోండి. సో రాజమండ్రి అయితే మొత్తం అయితే 53 ఉన్నాయి పోస్టింగ్స్, అండ్ చెన్నైలో అయితే 53 అండ్ కాకినాడకు వచ్చేసి 63 పోస్ట్స్ ఉన్నాయి టోటల్. సో ఇలా డిఫరెంట్కి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి డిఫరెంట్ జాబ్ పోస్టింగ్స్ అనేవి ఉన్నాయి. వైజ్ అయితే జాబ్ పోస్టింగ్ అయితే ఉంది. సో పీడిఎఫ్ అనేది క్లియర్గా చదివి మీరు ఎలిజిబిలిటీ ఫుల్ఫిల్ అయితేనే జాబ్కి అనేది మీరు అప్లై చేయండి.